అందరికీ కోనసీమ వాడపల్లి గ్రామంలో ఉన్న వెంకన్న స్వామిని మీరు ఎప్పుడైనా దర్శించుకున్నారా? 7 శనివారాలు 7 ప్రదక్షిణాలు ఎప్పుడైనా మీరు చేశారా? అయితే వెంటనే వచ్చి 7 వారాల వెంకన్న స్వామిని ఒకసారి దర్శించుకోండి. మీరు ఏదైనా కోరిక కానీ అనుకుంటే తొందరగా నెరవేరుతాయి. కాబట్టి ఆ గోదావరి తీరాన ఉన్న ఆ వెంకన్న స్వామిని వెంటనే వచ్చి దర్శించుకోండి. 7 ప్రదక్షిణాలు చేయండి. 7 వారాలు రండి ఇక్కడికి. తప్పకుండా మీరు అనుకున్న కోరికలు నెరవేరుతాయి. శనివారం రోజు ఎంత రద్దీగా ఉంటుందంటే దర్శించుకోవడానికి చాలా టైం పడుతుంది. కానీ ఆ భగవంతుని చూడాలంటే ఆ మాత్రం కష్టపడాలి. అలాగే క్యూ లైన్ కూడా చాలా ఉంటుంది. ఇంకో తిరుమలగా పిలువబడే ఈ 7 వారాల వెంకటేశ్వర స్వామి ఆలయంలోకి నిత్యం కూడా అన్నదానం కూడా ఉంటుంది. అలాగే 7 వారాలు అనుకునేవారు చాలా దూరం నుంచి కూడా 7 వారాలు ఇక్కడికి కంటిన్యూగా వస్తూ ఉంటారు. జనాల రద్దీ కూడా అలాగే ఉంటుంది. ఇక్కడ పొలాల్లోంచి దారి, అలాగే గోదావరి, అలాగే ఆ పల్లెటూరి అందచందాలు చూడముచ్చటగా ఉంటుంది. ఈ వెంకన్న స్వామిని దర్శించుకోవడానికి దూరాల ప్రాంతాల నుంచి కూడా జనాలు వస్తూ ఉంటారు. అలాగే ఇల్లు కట్టుకోలేని వాళ్ళకి కూడా ఇక్కడ ఇంకోటి కూడా ఉంది. అదేమిటంటే 7 ఇటుకలు తీసుకొని వెంకన్న స్వామి ముందు 7 ఇటుకలతో 7 ప్రమిదలతో దీపారాధన చేసి ఎవరైనా సరే ఇల్లు కట్టుకోవాలని మనస్ఫూర్తిగా 7 వారాలు వచ్చి ఇక్కడ పూజ చేసుకుంటే వాళ్ళు తప్పకుండా ఇల్లు కూడా కట్టుకుంటారు. అదేవిధంగా ఇప్పటి నుంచో భక్తులు ఈ విధంగా చేసుకుని ఇక్కడ ఇల్లు కట్టుకోవడం కూడా జరుగుతుంది. ఆ కోరికలు కూడా తీరుతుంది. అది కూడా ఇక్కడే కూడా చేసుకోవచ్చు. ఇటుకలు కూడా ఫెసిలిటీస్ కూడా ఉంటాయి. మనం పూజకి కావాల్సిన సామాగ్రి కూడా అక్కడే దొరుకుతాయి. తప్పకుండా ఎవరైనా సరే ఇల్లు కట్టుకోలేని వాళ్ళు ఒక్కసారి ఇక్కడికి వచ్చి 7 వారాలు అనుకుని ఎవరైనా సరే ఇల్లు కట్టుకోవాలి అనుకుని 7 ఇటుకలతో కానీ పూజ చేస్తే తప్పకుండా ఇల్లు కట్టుకుంటారు. ఇదంతా కూడా బయట ప్రదేశం. ఎందుకంటే లోపల ఫోన్స్ అలౌడ్ ఉండదండి. ఇదివరకైతే సెల్ ఫోన్స్ లోపలికి అనుమతి ఉండేది. కానీ ఇప్పుడు సెల్ ఫోన్స్ లోపలికి అనుమతి లేదు కాబట్టి ఇదంతా కూడా బయట. లోపలైతే వీడియో తీయడం అలౌడ్ లేదు కాబట్టి అంతా కూడా బయటదే. ఎవరైనా సరే వాడపల్లి వెళ్ళే వాళ్ళకి ఇవన్నీ కూడా ఇబ్బందులు పడకూడదని ఈ వీడియోలో నేను మొత్తం కూడా తెలియచేశాను. ఈ విధంగా ఎవరైనా సరే వాడపల్లి వచ్చేటప్పుడు ఇలా దర్శించుకోండి. వీడియో చూసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. అలాగే నా వాయిస్ కొంచెం బాగాలేదు, ఎందుకంటే నా గొంతు కొంచెం నొప్పిగా ఉంది, అలాగే దగ్గు కూడా ఉంది. కాబట్టి ఏమనుకోవద్దు. ఇంకొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ. బాయ్.